హలో నమస్కారం. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 4:30 అయింది. మేము రాత్రి పిల్లల్ని మా ఇంటిలో వదిలిపెట్టేసి 11:30కి అలా సూర్యనెల్లి ఇచ్చి రూమ్ తీసుకున్నాము. అక్కడ స్టే చేసుకొని ఎర్లీ మార్నింగ్ చిన్న కెనాల్ వెళ్ళాము. మూనార్ టు చిన్న కెనాల్ 40 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ నుండి కొలుకుమలైకి ఇంకా ఒక 15 కిలోమీటర్స్ ఉంటుంది. చిన్న కెనాల్ నుండి మనకి జీప్స్ దొరుకుతాయి. అందరం కలిసి 4:30కి బయలుదేరుతారు. అక్కడ నుండి ఒక జీపులో 6 మెంబర్స్ ఉంటారు. 6 మెంబర్స్కి కలిపి 2000 తీసుకుంటారు. అలాగే గైడ్ కూడా ఇస్తారు వాళ్ళు. గైడ్ కూడా ఛార్జ్ 2000లోనే తీసుకుంటారు. ఆ 2000ని మనం 6 మెంబర్స్ కలిపి డివైడ్ చేసుకోవచ్చు. చిన్న కెనాల్ నుండి వెళ్ళే రూటు 10 కిలోమీటర్స్ దాకా బాగానే ఉంటుంది, కానీ లాస్ట్ 5 కిలోమీటర్స్ బాగా భయంకరమైన ఆఫ్ రోడ్ అనమాట. చాలా కష్టంగా వెళ్ళాలి. కొలుకుమల కిందకి వచ్చి జీప్స్ అన్నీ ఆపారు. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళు. మనం పైకి ఎక్కి సన్ రైజ్ చూసి కిందకి రావాలి. ఇంకా గైడ్ మనల్ని పైకి తీసుకెళ్తారు. గైడ్ లేకుండా పైకి ఎక్కలేము. ట్రెక్కింగ్ 1 అవర్ దాకా పడుతుంది. చాలా కష్టంగా వెళ్ళాలి. స్లోపు చాలా స్టీప్గా ఉంటుంది. మనకి హ్యాండ్ రైల్ కానీ ఏమి ఉండదు పట్టుకోవడానికి. అందరూ చాలా కష్టపడి ఎక్కారు, మనం కూడా. ఇంకా ఫైనలీ మనం పైన రీచ్ అయ్యాము. ఇంకా మనం లైఫ్లో మోస్ట్ బ్యూటిఫుల్ సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నాము. మనం సన్ రైజ్ చూసి దిగేసరికి వర్షం పడింది, కొంచెం లైట్ కూడా వచ్చింది. ఇప్పుడు మనం చిన్నగా దిగుతున్నాము. గొడుగు వాలిచ్చారులే, మనం తీసుకొచ్చింది కాదు. అయినా పైన వర్షం లేకుండా ఉండడం మంచిదైంది. అవును, అన్ని మనకి సూటబుల్ గానే జరుగుతుంది. అవును, ముందు వెళ్ళినప్పుడు ఈ రోజు వెళ్ళినప్పుడు అంతా బాగానే జరిగింది, ప్రాబ్లం ఏం లేదు. వర్షం మరీ పెద్ద వర్షం కూడా లేదులే, పడుతుంది అంది. కానీ చల్లగా ఉంది. గాలి మాత్రం ఎలా ఉందంటే మనం ఫ్రిడ్జ్ లోపల కూర్చున్నట్టుంది. ఇంకెంతసేపు నడవాలి ఏమో, చిన్నగా స్లిప్ అయిపోద్ది. ఎక్కేటప్పుడు ఎలాగైనా ఎక్కొచ్చు, కానీ 4 గాలి మీద ఎక్కొచ్చు. చీకటి అయినా ఎక్కాం ఎట్లా అటు. దిగేటప్పుడు మాత్రం బాగా కష్టంగా, కానీ వర్షం కూడా పడుతుంది కాబట్టి పిల్లల్ని తీసుకురాకుండా రావడం మంచిది అయింది కదా, లేకపోతే కష్టపడిపోయే వాళ్ళు. అవును. మనం ఇక్కడ నుంచి ఎంత ఒక
మార్నింగ్ కాబట్టి పెద్ద ట్రాఫిక్ ఏ ఉండదు కదా, తొందరగా 1 అవర్లో వెళ్ళిపోవచ్చు. 1 అవర్లో వచ్చేసేయచ్చు. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మళ్ళీ నల్లబడుతుంది, వర్షం బాగా వస్తుంది అన్నట్టు. అయినా మనం ఎఫర్ట్ తీసుకున్నందుకు మంచి రిజల్ట్ వచ్చింది కదా. అంటే పైన వచ్చింది అనుకుంటా, కరెక్ట్ గా తెలియదు కానీ వచ్చింది అనుకుంటా. చూద్దాం. ఇంకా ఏంటి నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి? ఇంటికి వెళ్ళడం, రెస్ట్ తీసుకోవడం. ఇంటికి వెళ్ళడము, పిల్లల దగ్గరికి వెళ్ళడం, రెస్ట్ తీసుకోవడం. మళ్ళీ ఇంకా ఏంటి? ఇంకేముంది ఈరోజు అంతే కదా. బాగా ఏమన్నారు, పీస్ఫుల్గా, నేచర్ ఫ్రెండ్లీగా ఉంది కదా. ఫ్రెష్ ఎయిర్ తీసుకోవడం అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఇయర్లీ వన్స్ అయినా ఒక 4 రోజులు ఫ్రెష్ ఎయిర్ ని పీల్చుకోవాలి. మన లంగ్స్ లో ఉండే పొల్యూటెంట్స్ అంతా పోయింది. కింద జీప్ వాళ్ళు ఉంటారా, వెళ్ళిపోయి ఉంటారా? జీప్ ఉంది అక్కడ. మనం కింద జీప్ దగ్గరికి వచ్చాము. ఇంకా జీప్ ఎక్కి మన కార్ ఎక్కడ ఉందో అక్కడ దాకా వదిలిపెడతారు. అక్కడ నుండి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోవడం. ఓకే, బై. అయ్యో యాలకులు చూడలేదులే. ఎన్ని కాయలు పోయినాయి చూడు. కాయలు ఏం పోలేదులే అయ్యా, అట్టే ఉంది. కొంచెం అలిగిందండి, అయ్యేం కాదు.